Hi friends, my name is G. Satyanarayana. So today topic జామెట్రీలో పాలిగాన్స్ గురించి. ఆల్రెడీ మనం పాలిగాన్స్లో మనం ఒక వీడియో మనం చేసి ఉన్నాం. అందులో మనం ఏం చెప్పామంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం అందులో నేర్చుకున్నాం. సో అంటే ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఆ పాలిగాన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే మనకి గత ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడమ్మా. ఫస్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ద పాలిగాన్ ఆఫ్ 12 sides. ఓకే, 12 sides ఇచ్చేటప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఆఫ్ 12 sides. ఓకే, 12 sides ఉన్న పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అని అడిగాడమ్మా. చూడండి, మనం ఆల్రెడీ 12 sides ఉంటే ఏం చెప్పాం, మనం డూడెకాగాన్ అని చెప్పాం. ఓకే, ఆల్రెడీ మనం n sides ఉన్న పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా ఏం చెప్పాం, మనం n-2 × 180 degrees అని చెప్పాం. సో ఏం చేస్తాం, మనకి ఇందులో ఏమి ఇచ్చారు, మనకి 12 sides. సో n = 12 వేసుకుంటే సో 12 - 2 × 180 degrees అమ్మా. సో 10 × 180 degrees = 1800 degrees అవుతుందమ్మా. చూడండి, 12 sides ఉన్న పాలిగాన్లో ఎన్ని డిగ్రీస్ యాంగిల్ ఉంటుందని అడిగాడమ్మా. చూడండి, మనం 3 sides ఉంటాయి అంటే దీన్ని మనం ట్రయాంగిల్ అనగా ట్రయాంగిల్లో 180 degrees ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడేమో 4 sides ఉన్నాయి అనుకో, దీన్ని మనం ఏమన్నాం, క్వాడ్రిలేటరల్లో 360 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమో 5 sides ఉన్నాయి అనుకో, వీటిని మనం ఏమంటాం, పెంటాగాన్లో ఏముంటుంది మనకి 360 + 180 అంటే 540 degrees. ఓకే, ఈ విధంగా ఇలాగ ఉంటాయి కదా. అయితే ఈ విధంగా ఉండేటప్పుడు 12 sides ఉన్న పాలిగాన్, ఓకే 12 sides ఉన్న పాలిగాన్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందని అడిగాడు. ఓకే, 12 sides ఉన్న పాలిగాన్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి, మనకి 1800 degrees ఉంటుందమ్మ పాలిగాన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, చూడండి మన ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేసరికి ఏం చేయాలి, మనం బై n రావాలి. ఓకే, చూడండి ఆల్రెడీ మనం ఈ ఫార్ములాస్ ఇవన్నీ కూడా మనం బిఫోర్ క్లాస్లో మనం ఇందులో నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, వాటిని మనం ఇందులో ఏం చేస్తామంటే అప్లై చేస్తాం. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, చూడండి రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఏం చెప్పాం మనం, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఫార్ములా ఏం చెప్పాం మనం, చూడండి n-2 × 180 degrees. అయితే ఏమన్నాడు మనం, చూడండి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి ఏం రాస్తాం మనం, బై n = ఏమన్నా మనం చూడండి, ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ అంటే ఎంత ఉంటుంది మనకి 120 degrees ఉంటే, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ = 120 degrees ఉంటే దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ పాలిగాన్, అయితే ఆ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయని అడిగాడమ్మా. ఓకే, చూడండి దీన్ని మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ n-2 × 180 degrees / n అన్నట్టు. అంటే మనకి ఇందులో ఏం కావాలి, మనకి ఇందులో నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి మనకు కావాలి. ఓకే, అయితే ఇందులో చూడమ్మా నేనేం చేస్తానంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోదాం. చూడండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, n ప్లేస్లో ఫస్ట్ ఇక్కడేమో 6 వేద్దాం. 6 వేసేటప్పుడు దీన్ని మనం ఇక్కడేమో సింప్లిఫై చేస్తే ఏం రావాలి, మనకి 120 degrees రావాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 6 వేస్తే 6 - 2 × 180 / n వేస్తాం అనుకో అమ్మ. సో 6 - 2 అంటే 4. ఈ n ప్లేస్లో ఏం వేయాలి, మరలా మనం 6 కదా వేయాలి. 4 × 180 / 6. 6 1s are 6 30s are. సో 4 × 30 = 120 degrees వచ్చింది కదా మనకి. కాబట్టి అంటే మనకి ఈ పాలిగాన్లు అంటే మనకి 6 degrees. ఓకే, 6 sides ఉన్న పాలిగాన్లో మనకి ఈచ్ యాంగిల్ = ఏముంటుంది, మనకి 120 degrees ఉంటుంది. లేదు అనుకుంటే చూడండి దీన్ని మనం ఇంకో విధంగా చేద్దాం. చూడండి, ఇంటీరియర్ యాంగిల్లో ఈచ్ యాంగిల్ = 120 degrees ఉండేటప్పుడు దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకి, చూడండి 60 degrees అవుతుందమ్మా. ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది. ఓకే, చూడండి ఎందువలనంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది మనకేంటి, ఒక ట్రయాంగిలే ఉందనుకో అమ్మ. ఈ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి ఈ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్ = 120 degrees అన్నాం అనుకోమ్మ.
అప్పుడు మనకి చూడండి దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది కదా. ఎందువలన మనకి చూడండి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీన్నే మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అన్నాం కదా. సో మనకి చూడండి దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees కాబట్టి దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 60 degrees అవుతుంది. అయితే మనకి చూడండి సమ్ ఆఫ్ ద ఎనీ పాలిగాన్ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అమ్మ. ఓకే, ఎనీ పాలిగాన్, ఓకే, లైక్ దట్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్, హెక్సాగాన్, డెకాగాన్, డోడెకాగాన్, ఏ పాలిగాన్లో అయినా కూడాను సమ్ ఆఫ్ ద ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360 degrees అవుతుంది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తాం చూడండి 360 degrees బై చూడండి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నా మనం 60 degrees అన్నాం కాబట్టి 0కి 0కి 6 1s are 6 సార్ అంటే 6 sides ఉంటాయి. ఓకేనన్నా చూడండి అంటే మనం ఇందులో దీన్ని మనం 2 typesలో మనం దీన్ని ఏమో చేయొచ్చు. ఒకటి ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ వేసుకొని అయినా చేయొచ్చు, లేకపోతే లేదనుకుంటే ఇంటీరియర్ యాంగిల్ మన దగ్గర ఉంది కాబట్టి దాని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేస్తుంది కాబట్టి దాని నుంచి అయినా మనం చేయొచ్చు. ఓకే రైట్. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ అవుతుందాం. ఓకే అర్థమైంది కదా. చూడండి ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ చూడండి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేసరికి ఏం రావాలి మనకి బై అని రావాలి. ఓకే ఈజ్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఓకే రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఏంటి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయ్యింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఏ ఈక్వల్ అవుతుంది. ఓకే అయితే ఏమడిగాడు మనకి ఆ రెగ్యులర్ పాలిగాన్లు అంటే మనకి ఈ పాలిగాన్ ఏమవుతుంది మనకి హెక్సాగాన్ అవుతుందమ్మా. ఈ విధంగా ఉంది మనకి. ఓకే హెక్సాగాన్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 120 degrees అన్నాడమ్మా. ఓకే సో 120 degrees అయ్యేటప్పుడు చూడండి మనకి ఇప్పుడు హెక్సాగాన్లో సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 720 degrees కదా. చూడండి 720/6 వేసాం అనుకో 6 1s are 6 12s are ఓకే 6 1s are చూడండి 6 120s are అంతే కదా మనకి. అంటే ఏమవుతుంది మనకి ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. ఓకే ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి వాట్ విల్ బీ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఎన్ 10 sides పాలిగాన్. ఓకే అంటే 10 sides ఉన్న పాలిగాన్ చూడండి 10 sides ఉన్న పాలిగాన్ మనం ఏమన్నాం డెకాగాన్ అన్నాం కదమ్మా. ఆ 10 sides ఉన్న పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో మనం అందులో నేర్చుకున్నాం. ఓకే ఏం చెప్పాం మనం ట్రయాంగిల్ హ్యాజ్ ఏ నో డయాగ్నల్ అని చెప్పాం. అదేవిధంగా క్వాడ్రిలేటరల్ ఉంటే దానికడేమో 2 diagonals ఉంటాయి చెప్పాం. అయితే ఇప్పుడు మనం n diagonals కావాలని కూడా దాని యొక్క ఫార్ములా ఏం చెప్పాం n × n-3/2 అని చెప్పామమ్మ. సో ఇందులో మనం n ప్లేస్లో ఏం వేయాలి మరి నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే 10 sides ఉంటాయి. సో 10 × 10-3/2 2 1s are 2 5s are సో 5 × 10-3 అంటే 7 5 7s are 35 డయాగ్నల్స్ ఉంటాయి. ఓకే సో ఆప్షన్ బి అవుతుందాం. అంటే 10 sides ఉన్న పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే మనకి 35 డయాగ్నల్స్ ఉంటాయి. నన్ను చూడండి అంటే ఇప్పుడు వీటి గురించి అంటే మనం ఇందులో ఏమో నేర్చుకుంటున్నాం కదమ్మా. వీటి యొక్క ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్గా వీటి యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 100 అంట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది ఒక ట్రయాంగిలే ఉందనుకుందాం. ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ నెక్స్ట్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ చూడండి అంటే ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ ఏమో ఎక్స్ అయ్యేటప్పుడు అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకి 180 - x అవుతుంది కదా. ఓకే ఎందువల్ల మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి 180 degrees రావాలి. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 180 - x రాసామనుకోమ్మా ఈజ్ ఈక్వల్ టు -x + x క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 180 degrees వస్తుంది కదా. ఓకేనా. సో ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ చూడండి ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 100 అంట. సో నేను ఇంటీరియర్ యాంగిల్ నెక్స్ట్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క డిఫరెన్సు ఏమన్నాడు మనకి 100 degrees అయితే ఓకే దెన్ వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ అయినప్పుడు ఆ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అన్నాడమ్మ.
ఓకే, అర్థమైంది కదా. సో చూడమ్మా, దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు మనం చూడండి, ఎక్స్ మైనస్ 180 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. సో చూడమ్మ, ఇప్పుడు ఈ 100 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x, 100 ప్లస్ 180 అంటే 280 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 280/2, 2 1s are 2, 140 degrees. ఓకే, సో అంటే ఇప్పుడు ఇందులో మనకి ఏమవుతుంది మనం చూడండి, ఎక్స్ అంటే ఏమన్నా మనం ఇంటీరియర్ యాంగిల్ అన్నాం. అయితే ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకు చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 40 degrees అవుతుంది కదా. ఎందువలన 180 మైనస్ 140 ఓకే ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. అయితే మనకి ఇప్పుడు చూడమ్మా, నెంబర్ ఆఫ్ అంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు కావాలనుకోమ్మా, దాని యొక్క ఫార్ములా ఏంటి, 360 అన్నాం కదా. 360/40 degrees వేయండి. 4 1 4 0కి 0కి 4 1s are 4 9s are అంటే 9 sides ఉంటాయమ్మా. 9 sides ఉన్న పాలిగాన్లో ఓకే అంటే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 100 అయ్యేటప్పుడు దెన్ వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇందులో చూడమ్మా ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే అదేవిధంగా నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటీరియర్ యాంగిల్స్ కూడా సేమ్ అవే ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఓకే చూడండి, వన్స్ అగైన్ మరొకసారి చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 100 అమ్మ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఈజ్ ఏ 1 పాలిగాన్ అన్నాం. ఇందులో ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యేటప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ ఎక్స్. ఓకే, సో అప్పుడు డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అన్నాడు కదా. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ ఇంటీరియర్ కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఇంటీరియర్ వేసాను, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 వేసాం. సో చూడండి, దీన్ని మనం ఇక్కడ ఏమో సింప్లిఫై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 180 రైట్ సైడ్ వస్తే ప్లస్ 180 కాబట్టి 100 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 280 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 280/2 ఈజ్ ఈక్వల్ టు 140. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140 అయితే 180 మైనస్ ఎక్స్ అంటే 180 మైనస్ 140 ఈజ్ ఈక్వల్ టు 40 degrees. సో 40 degrees అప్పుడు ఏమవుతుంది మనకి, ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందమ్మా. సో మనకి ఏమడిగాడు మనకి ఇందులో నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నాడు కాబట్టి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చి దాని యొక్క సైడ్స్ కావాలంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 360 అందులో ఏం చేస్తాం మనం, వన్ సైడ్ ఓకే వన్ సైడ్ యొక్క యాంగిల్ వేస్తే ఇక్కడ ఏమొస్తుంది 360/40. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి 9 sides వస్తున్నాయి అమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, అనదర్ వన్ చూడండి అమ్మా. ద రెగ్యులర్ పాలిగాన్ ద రేషియో ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 3:2. దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ అన్నాడు. చూడండి, రెగ్యులర్ పాలిగాన్ మీన్స్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఏ పాలిగాన్ హ్యాజ్ ఏ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. అయితే ఈ రెగ్యులర్ పాలిగాన్ ద రేషియో ఇచ్చాడు, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో. అయితే మనకి చూడండి, మనకి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రెండింటి యొక్క మనకి ఏమన్నాయి మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. సో దాని ద నెంబర్ ఆఫ్ సైడ్స్ కాబట్టి చూడండి, ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్కి ఏం చేస్తాం, n-2 × 180 degrees బై n ఈజ్ 2. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఎక్స్టీరియర్ యాంగిల్ 360/n ఈక్వల్ టు చూడడం అంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో 3:2 రేషియోలో ఉన్నాయమ్మా. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ n-2 × 180 degrees బై n ఈజ్ 2 360/n అంటే అర్థమైంది. చూడండి, ఇది బై ఇదే కదా. ఓకే, ఈజ్ 2 అంటే డివైడెడ్ బై కాబట్టి nకి క్యాన్సిల్ అవుతుంది. 180 1s are 180 2s are. సో అప్పుడు ఏమొస్తుంది చూడండి, n-2 ఇది మనకి బై అవుతుంది కదా, బై 2 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, 3:2 మీన్స్ అంటే 3/2. 2కి క్యాన్సిల్ అయితే therefore n ఈజ్ ఈక్వల్ టు 3 -2 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది +2. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 ఉంటాయి, అంటే 5 సైడ్స్ ఉంటాయి. చూడండి, ద రెగ్యులర్ పాలిగాన్ ద రేషియో ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 3:2.
దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకు ఆ పాలిగాన్లో 5 సైడ్స్ ఉంటాయమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 4 times ద సమ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి, మనకి ఈ రెగ్యులర్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? n-2 × 180. అదేవిధంగా రెగ్యులర్ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్కి ఏంటి మనకి 360 degrees అన్నాడమ్మ. అయితే ఇంకేమన్నాడు మనం చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 4 times ద సమ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్కి 4 times ఉంటుందంట. ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? అయినా ఏమడిగాడు మనకి? ద పాలిగాన్ హీజ్, అటువంటి పాలిగాన్ మనం ఏమంటాం? ఆక్టాగాన్ అంటామా, ఎక్సాగాన్ అంటామా, డెకాగాన్ అంటామా, నానాగాన్ అంటాము. ఓకే, చూడండి, అంటే ఈక్వేషన్ మనం ఇందులో ఈ విధంగా మనం వేయాలి. ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ఫార్ములా ఏంటి? n-2 × 180 degrees. అదేవిధంగా సమ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి? 360 degrees. అయితే ఏమన్నాడు మనం చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ కన్నా ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో 4 times ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు మనం? 4 × 360 degrees రాస్తామమ్మా. 180 1s are 180 2s are. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8. సో n ఈజ్ ఈక్వల్ టు 8 -2 రైట్ సైడ్ వస్తే +2. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 10 sides ఉంటాయమ్మ. సో n ఈజ్ ఈక్వల్ టు 10 sides ఉంటే వీటిని ఏమంటాం మనం? డెకాగాన్స్ అంటాం. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 150 degrees అమ్మ. చూడండి, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ కాబట్టి అప్పుడు ఏం రాస్తాం? n-2 × 180 degrees బై n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 150 degrees అమ్మ. దెన్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ విల్ బీ అయ్యేటప్పుడు మనకి అంటే ఆ పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కావాలి? మనకి ఆ పాలిగాన్ ఏంటనేది మనకి ఇందులో కావాలి. అంటే ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి మనకు కావాలి. చూడండి, ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఏం చేస్తాం? చూడండి, ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 150 degrees అయింది కాబట్టి అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 30 degrees అవుతుంది. ఎందువలన మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees కాబట్టి. అయితే ఇప్పుడు మనకి ఇందులో n సైడ్స్ మనకు కావాలనుకోమ్మ. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ n సైడ్స్ కావాలంటే ఏం చేస్తాం? 360. ఓకే, 360 బై చూడండి, అంటే ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి? 30 degrees కాబట్టి 0కి 3 1s are 3 12s are. అంటే ఆ పాలిగాన్ ఏముంది మనకి? 12 సైడ్స్ ఉందాం మనకి. అయితే ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమడిగాడు? పాలిగాన్ అంటే ఈచ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 150 degrees అయ్యేటప్పుడు దెన్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. 12 సైడ్స్ ఉన్న పాలిగాన్లో డయాగ్నల్స్ కావాలి. సో డయాగ్నల్స్ యొక్క ఫార్ములా ఏంటి? n-3/2 అమ్మ. సో n అంటే ఏమన్నా మనం? 12 అన్నాం కాబట్టి 12 - 3/2. 2 1s are 2 6s are. 6 × 12 - 3 అంటే 9. 6 9s are 54 ఉంటాయి మనకి డయాగ్నల్స్. ఎన్ని ఉంటాయి మనకి? 54. ఓకే, ఈ విధంగా మనం చూడండి ఏమన్నాడు మనకి? ఇఫ్ ద మెజర్స్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 150 degrees. సో దెన్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ విల్ బి అంటే మనకి ఇందులో చూడండి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు కాబట్టి రెగ్యులర్ పాలిగాన్ యొక్క దాని యొక్క ఏంటి ఫార్ములా వేస్తూ బై n వేస్తాం. ఈజ్ ఈక్వల్ టు దేనికి మనకి? 150కి మనకేమో ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 150 కాబట్టి దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది మనకి? 30 అవుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే 360 బై ఈచ్ యాంగిల్ వేస్తాం. సో అప్పుడు 31s are 30 12s are. అంటే నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకి? 12 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగాన్ వచ్చింది. సో మనకి 12 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగాన్ యొక్క డయాగ్నల్స్ కావాలంటే n × n - 3/2. సో n అంటే 12 × 12 - 3/2 ఈజ్ ఈక్వల్ టు 54 డయాగ్నల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి.
ఇఫ్ ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 45 చూడండి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏం చేయొచ్చు, 360/n ఈజ్ ఈక్వల్, చూడమ్మ ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 45 degrees ఉంది కదా. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీనికి బై 1 వేస్తే 1 × 360 అంటే 360 బై, చూడండి 45 ఇటువైపు వస్తే బై 45, n ఏమో ఇక్కడ రాస్తాం n. 45 1 సార్ ఎన్ని 45 అవుతాయి మనకి 9 కదా. చూడండి లేకపోతే ఒకవేళ ఇంకా మన డౌట్ అనుకుంటే 9 టేబుల్ అవుతుంది కదా. 9 5 సార్ 45, 9 4 సార్ 36 0. ఓకే 5 1 సార్ 5 8 సార్. సో n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చింది మనకి 8 వచ్చిందమ్మా. అంటే 8 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగాన్ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మన నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కావాలి కాబట్టి డయాగ్నల్స్ ఫార్ములా ఏంటి, n × n - 3/2 చేస్తాం. సో n అంటే 8, 8 × 8 - 3/2, 2 1 సార్ 2 4 సార్. సో 4 × 8 - 3 అంటే ఏమవుతుంది మనకి 5 కదా. 4 5 సార్ 20 డయాగ్నల్స్ ఉంటాయి. అంటే 8 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి మనకి 20 డయాగ్నల్స్. చూడండి మనకి ఇందులో ముందు ప్రాబ్లంలో 12 సైడ్స్ ఉన్న పాలిగాన్లు ఎన్ని వచ్చాయి మనకి 54 వచ్చాయి. కాబట్టి ఇందులో 20, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ మెజర్స్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగాన్ టు దట్ ఆఫ్ రెగ్యులర్ డూడెకాగాన్. ఓకే, ద రేషియో ఆఫ్ మెజర్స్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలి కాబట్టి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి, n - 2 × 180/n. ఓకే, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి. అయితే యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్ టు దట్ ఆఫ్ రెగ్యులర్ డూడెకాగాన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 8కి చేయాలి. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 12కి చేశాక అప్పుడు ఏం చేస్తారు, రెండింటి యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఆక్టాగాన్ చేసామనుకో 8 - 2 × 180/8. ఓకే, సో 6 × 180/8 వేస్తాం. ఓకేనా. సో 2 3s 2 4s 2 2s 2 9s 2 1s 2 45s. సో 3 × 45 అంటే 135 degrees ఒకటి. ఎప్పుడు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 12 వేసాం అనుకో 12 - 2 × 180/12. సో 12 - 2 అంటే 10, 10 × 180/12. ఓకే, 2 5s 2 6s 6 1s 6 30s 5 × 30 అంటే 150. సో ఇప్పుడు ఏమడిగాడు మనకి, ఈ రెగ్యులర్ ఆక్టాగాన్కి అండ్ రెగ్యులర్ డూడెకాగాన్కి రెండింటి యొక్క రేషియో అడిగాడు. వాటి యొక్క యాంగిల్స్ అంటే ఈచ్ యాంగిల్ యొక్క రేషియో 135 degrees ఈజ్ టు 150 degrees. చూడండి మనకు 15 టేబుల్ అవుద్దేమో, 15 9s 15 10s. ఓకే, సో 9:10 రేషియోలో మనకు ఉంటాయేమో రెండు కూడా. చూడండి ఎక్కడైనా ఉందా, ఓకే రైట్, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేస్తాం. చూడండి, ద రేషియో ఆఫ్ మెజర్స్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి ఫార్ములా ఏం చేస్తాం, n - 2 × 180/n అని చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే రెగ్యులర్ ఆక్టాగాన్ కాబట్టి n ప్లేస్లో 8 వేస్తాం. అదేవిధంగా రెగ్యులర్ డూడెకాగాన్ కాబట్టి n ఈక్వల్ టు 12 వేస్తాం. ఓకే, వేసుకొని వాటిని ఏమో సింప్లిఫై చేసి వచ్చిన ఈచ్ యాంగిల్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 9:10 అవుతుందమ్మ. సేమ్ అదేవిధంగా ఇఫ్ దేర్ ఆర్ 35 డయాగ్నల్స్ టు ఏ పాలిగాన్. ఓకే, ఒక పాలిగాన్లో 35 డయాగ్నల్స్ ఉన్నాయి. చూడండి మనకు డయాగ్నల్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, n × n - 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి మనకి 35 ఉన్నాయమ్మ. టు ఏ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అయినా అంటే ఇందులో మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి ఇందులో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ కావాలి. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని సైడ్స్ వస్తాయో మనం చూద్దాం. ఓకేనా. సో మనకి దీన్ని ఏం చేయొచ్చు చూడండి, n × n - 3/2
ఈజ్ ఈక్వల్ టు 35గా డయాగ్నల్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఏం కావాలి, వాట్ ఈ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, అయితే ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 ఇంటూ 180 degrees మనం చేయాలి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇందులో ఏమో చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా n×n-3 ఈజ్ ఈక్వల్ టు, చూడండి 2 అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తుందమ్మా. సో n×n-3 ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో నేను ఇందాకలాగా ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ n ప్లేస్లో 7 వేస్తానమ్మా, లేకపోతే n ప్లేస్లో 10 వేస్తాను. చూడండి, అంటే ఎందువలన అంటే n ప్లేస్లో 10 వేస్తాను, ఇక్కడేమో 10-3 అంటే 7 అవుతుంది కదా. సో 10×7 ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది కదా. లేకపోతే చూడండి, దీన్ని మనం ఏం చేయొచ్చు ఏంటి, ఇది ఇక్కడేమో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం చేయొచ్చు, కానీ అదంతా మనకేంటి, అది అక్కడేమో లెంతీ ప్రాసెస్ కాబట్టి చూడండి, అలాగైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు వేసుకుంటే n×n అంటే n² మైనస్ n×3 అంటే 3n ఈజ్ ఈక్వల్ టు 70 వేసుకొని, దీనికి మనం ఇక్కడేమో రూట్స్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు ఇక్కడేమో n ఈజ్ ఈక్వల్ టు అక్కడ కూడా మనకి 10. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనకు చూడండి, ఈ రెండు కూడా మనకి ఏమొచ్చామని చూడండి, 70 వచ్చింది కదా. చూడండి 70 ఈజ్ ఈక్వల్ టు 70 వచ్చింది. సో అప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10, అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమయ్యాయి, మనకి 10 అయ్యాయి కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి, 10-2 ఇంటూ 180 degrees వేస్తామమ్మ. 10-2 అంటే 8. ఓకే, 8 ఇంటూ 180. సో 8 సరే ఏమవుతుంది మనకి 144, 0కి 0. సో 1440 degrees. ఓకే, ఈ విధంగా చూడండి, అంటే వాడు మనకి ఏమి ఇచ్చాడు, డయాగ్నల్స్ ఇచ్చాడు. దీని నుంచి ఏమి అడిగాడు, వాట్ ఈ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఆ ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం అడిగాడు కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, అదే ఒకవేళ వాడు ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగితే అప్పుడు ఏం చేయాలి, మనం బై n చేసుకొని చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద రేషియో ఆఫ్ 2 రెగ్యులర్ పాలిగాన్స్ ఈజ్ 1:2 అండ్ ద రేషియో ఆఫ్ దైర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 2:3 అన్నాడు. చూడండి, మనకి ఇందులో 2 రెగ్యులర్ పాలిగాన్స్ ఈజ్ 1:2 అన్నాడు కదా. సో 1:2 అన్నాడు. ఒకదాన్ని నేను n1 అనుకుంటున్నాను, అనదర్ వన్ ఈజ్ n2 అంటాను. నెక్స్ట్ ఇది ఇక్కడేమో x అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2x అవుతుందమ్మా. సో ఏమన్నాడు చూడండి, ద రేషియో ఆఫ్ 2 రెగ్యులర్ పాలిగాన్స్ ఈజ్ 1:2 అండ్ ద రేషియో ఆఫ్ దైర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కాబట్టి చూడండి n-2 ఇంటూ 180/n. నెక్స్ట్ ఏమడిగాడు చూడండి, దీని యొక్క రేషియో కదా కాబట్టి నెక్స్ట్ మళ్ళీ n-2/n ఇంటూ 180. అయితే మనకి ఇక్కడ చూడండి ఏం చేస్తాం, మనం ఇందులో రేషియో 1:2 అన్నాడు కాబట్టి నేను ఒకదాన్ని ఏమో n1 అంటాం, నెక్స్ట్ ఇంకో దాన్ని ఏమో n2 అంటాం. ఓకేనా, అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఈక్వల్ టు 2/3. ఓకే, దేర్ఫోర్ అప్పుడు ఏం చేస్తామంటే ఈ 180 degrees 180. ఓకే, ఈ యాంగిల్ ఓకే 180 ఈ 180కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మనకి n-1 2/n1 n2 2/n2. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, n1 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కదా, దీని ప్లేస్లో వేయండి x - 2/x. n2 అంటే 2x అన్నాం కదా, 2x - 2/2x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే x - 2/x, ఇది 2x - 2/2x అనేది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది, రిసిప్రోకల్ అవుతుందమ్మా. 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎక్స్కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. సో ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, x - 2 ఇంటూ 2/2 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు 2/3. 2కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఓకే, సో ఇప్పుడు x - 2 డినామినేటర్లో x - 1 ఈజ్ ఈక్వల్ టు 2/3. దీన్ని ఇప్పుడేమో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x - 3 2 6, 2 × x 2x - 2. ఈ 2x లెఫ్ట్ సైడ్ వస్తే 3x - 2x. ఈ -2
ప్లస్ 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందమ్మా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 2s are 8. సో 4,8 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. చూడండి, ద రేషియో ఆఫ్ 2 రెగ్యులర్ పాలిగన్స్ ఈజ్ 1:2 అండ్ ద రేషియో ఆఫ్ దైర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 2:3. దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నాం కాబట్టి రెగ్యులర్ పాలిగన్స్ యొక్క రేషియో 1:2 కాబట్టి n-1/2 ఇంటూ 180 ఒకదాన్ని n1 అనుకోను, నెక్స్ట్ దాన్ని ఏమో n2 అనుకోని ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 2/3కి ఈక్వల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వన్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 140 degrees అమ్మ. ఓకే, పాలిగాన్లో ఒక యాంగిల్ 140 degrees అండ్ ద రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో. అయితే మనకి ఓకే రైట్, వన్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 140 అండ్ ద రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఈ విధంగా అంటే ఇవొక 4 యాంగిల్స్, ఇవొక 1 యాంగిల్, అంటే టోటల్గా 5 యాంగిల్స్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180 degrees అమ్మ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, n-2 అంటే n అంటే టోటల్ ఎన్ని యాంగిల్స్ 5 కదా, 5 - 2 ఇంటూ 180. సో 3 ఇంటూ 180 అంటే 540 degrees. అయితే ఆల్రెడీగా మనకి ఒక యాంగిల్ ఇచ్చాడు కదా, అయితే 1 యాంగిల్ ఏమో సబ్ట్రాక్షన్ చేసాను అంటే రిమైనింగ్ 4 యాంగిల్స్ ఎంత అవుతుంది మనకి? 400 అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి యాంగిల్స్ ఏమన్నాయి మనం చూడండి, 1:2 3:4 అన్నాం కదా. దీన్ని నేను 1x 2x 3x 4x అని అనుకో, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10x అమ్మ, అంతే కదా. 10x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 400కి ఈక్వల్ చేస్తే సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 400/10 ఇది 10 1s are 10 40s are. సో అప్పుడు ఈ యాంగిల్స్ ఏమవుతాయి చూడండి, ఈ యాంగిల్ ఏమో 40 degrees అవుతుంది, ఈ యాంగిల్ ఏమో 80 degrees అవుతుంది, ఈ యాంగిల్ 120 degrees, ఈ యాంగిల్ 160 degrees. ఏమడిగాడు మనకి? రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ అడిగాడమ్మా. సో మనకి ఇందులో చూడండి స్మాలెస్ట్ యాంగిల్ అయితే 40 degrees అవుతుందమ్మా. సో లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుంది మనకి? 160 degrees అవుతుంది. సో మనకి దేర్ఫోర్ లార్జెస్ట్ యాంగిల్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 160 degrees అవుతుంది. ఓకే, ఇందులో మనకి స్మాలెస్ట్ యాంగిల్ అయితే అప్పుడు ఏమొస్తుంది మనకి? స్మాలెస్ట్ 40 degrees అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇది మనకి ఇంటీరియర్ యాంగిల్కు తీసుకుంటే n-2 ఇంటూ 180 కాబట్టి n అంటే టోటల్ మనకి 5 సైడ్స్, అంటే ఇది ఒక యాంగిల్, ఇవి ఒక 4, అంటే టోటల్గా 5 ఉన్నట్టుగా మనకి. ఓకే, 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 5 యాంగిల్స్ వస్తాయి కాబట్టి 5 - 2 ఇంటూ 180 చేస్తే 540. ఇందులో మనకి ఒక యాంగిల్ ఇచ్చాడు కదా, మనం 140 ఇచ్చాడు. సో ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 400. ఈ 400 అనేది ఈ 4 యాంగిల్స్కి మనకి ఈక్వల్ చేయాలి. అంటే ఇందులో 1x 2x 3x 4x కాబట్టి టోటల్ దీన్ని ఇక్కడ యాడ్ చేస్తే 10 parts అవుతుంది. 10 parts ఈజ్ ఈక్వల్ టు 400 అయితే అప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 40 అవుతుంది. సో అప్పుడు 1x కాబట్టి 1 × 40 ఈజ్ ఈక్వల్ టు 40, 2x కాబట్టి 2 × 40 ఈజ్ ఈక్వల్ టు 80, 3x కాబట్టి 3 × 40 120, 4x అయితే 160. సో మనకు లార్జెస్ట్ యాంగిల్ కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 160. ఓకే, సో ఈ విధంగా మనం పాలిగాన్స్లో మనకి ఎగ్జామ్స్లో ఇచ్చినవి మనం ఆల్రెడీగా మనం చేసుకొని ఉన్నామమ్మా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఏమో చేద్దాం. ఈ వీడియోస్ మీకేమో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.